ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారక్క పూజార్ల ధర్నాను చేపట్టారు. ఇక రంగంపేటలో నిర్మించిన ధార్మిక భవన్ కు మేడారం ధార్మిక భవన్ గా నామకరణం చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ధార్మిక భవన్ లో వేద పాఠశాల నిర్వహణకు వెంటనే రద్దు చేసి సమ్మక్క సారక్క జాతర కార్యనిర్వహణ అధికారి హోదాను డిప్యూటీ కమిషనర్ హోదాకు పెంచి తమకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని పూజార్లు కోరుతున్నారు. సంవత్సరం 2 సంవత్సరాల క్రితం 3 కోట్లతోటి భవన నిర్మాణం జరిగింది. మరి మేడారం దేవస్థానం నుండి ₹1 కోటి, అలాగే భద్రకాళి దేవస్థానం నుండి ₹1 కోటి, తర్వాత రామలింగేశ్వర స్వామి మడికొండ నుండి ₹1 కోటి, 3 కోట్లతోటి 5 అంతస్తుల భవన నిర్మాణం జరిగింది. మరి ఆ భవనంలో స్థానికంగా ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానం యొక్క పూజారులు వేద పాఠశాల అని పేరు పెట్టి మరి 18 మంది విద్యార్థులతోటి ఆ భవనాన్ని అక్రమంగా సొంతం చేసుకుని కుట్ర జరుగుతుంది. అది మేడార పూజారులకు కేటాయించినటువంటి ఆ భవనం, ఆ భూమి మరి స్థానికంగా ఉన్నటువంటి భద్రకాళి అక్రమంగా రవాణాకు గురి చేయాలనే ఉద్దేశంతో వేద పాఠశాల పెట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఆ 18 మంది విద్యార్థులతో జరిగేటువంటి వేద పాఠశాలను తొందరగా వీలైనంత వరకు అక్కడి నుండి రద్దు చేయాలని మా యొక్క పూజారుల యొక్క డిమాండు.